కేకే సర్వేలో బీఆర్ఎస్ పార్టీ విన్ అవుతుంది. ఆల్మోస్ట్ 7 డివిజన్లు ఉంటాయి. 7 డివిజన్లలో కూడా దాదాపు అన్నిట్లలో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు వివరాలు వెల్లడించడం జరిగింది. అధికారంలో ఉన్నారు, మరి ఓడిపోబోతున్నట్టు ఆ సర్వే ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఏమంటారు మరి మీరు? కేకే అంటే మీకు తెలుసా? మీకు బాలగారు ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు ఎన్నికల్లో. కేకే అంటే కల్వ కుంట్ల సర్వే, కేకే అంటే కల్వ కుట్రల సర్వే, కేకే అంటే కల్వ కుతంత్రాల సర్వే. ఈ కేకే సర్వే వానికి టిఫిన్లు, లంచ్లు, డిన్నర్లకే వ్యవహారం లేదు. ఇప్పుడు ఏ విధంగా అయినడు అంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి కేకే సర్వేనికే బీఆర్ఎస్ పార్టీ ఎంత ఇచ్చింది తెలుసా? ఎంత ఇచ్చిందండి? దాదాపు 10 కోట్లు ఇచ్చింది. ఎక్కడ దెబ్బ ఎక్కడిది? సర్వేకి కాదు, సర్వే ప్రకారంగా అబద్ధాలు చెప్పాలి, సర్వే అని చెప్పాలి, నువ్వు వచ్చి మీడియా ముందు రావాలని చెప్పి తన అక్రమంగా సంపాదించిన 10 ఏళ్ల సొమ్ములో నుంచి 10 కోట్లు తీసి ఆ కేకే గారి అకౌంట్ వేయడం వల్ల ఆడు ముందుకు వచ్చి పిచ్చి వాగిపోయిండు. వానే నమ్మేది నువ్వు నమ్ముకో, నీ పార్టీ నమ్ముకో, నీ పార్టీలో ఉన్న వ్యవస్థను నమ్ముకోండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, కేకే సర్వేని ఆ కల్వకుంట సర్వేని మాకేం అవసరం? మీ సర్వేలు అక్రమంగా సంపాదించి భూ కబ్జాలు చేసి చెరువులు కుంటలు కబ్జా చేసి ఈ తాబేదారులు, ఈ గుత్తేదారులు, మీ కాంట్రాక్టులు, మీ చిన్నాయన కొడుకులకు, మీ పెద్దైన కొడుకులకు, సడ్డకుని కొడుకులకు, మీ కులపోలకు, మీ పాలోలకు, మీ పంచాయతీలకు డబ్బు సంపాదించి ఇప్పుడు ఆ సర్వే ఈ సర్వే మాట్లాడతావు. సర్వేని తీసుకొని మర్చుకొని బీఆర్ఎస్ పార్టీ కింద పెట్టుకోండి. అక్రమంగా సంపాదించిన డబ్బుతో అహంకారంగా మాట్లాడుతున్నారు. చేస్తాం. ఎలక్షన్ అయిపోయి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని స్పష్టంగా పొందబెట్టబోతున్నారు.